रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमाइन। ఈ సుందరమైన భవనం మా ముందు ఉంది. పొద్దునుంచి ఆ తలుపులోనే ఉన్నాను, ముఖద్వారంలోనే ఉన్నాను, లోపల వెళ్ళలేదు. అది దాటి వెళ్ళాలి, లోపల ఏముందో చూడాలి. ఏమంటారు? రెండు తలుపులు ఉంటే ఒక తలుపు గురించి తెలుసుకున్నాను, ఇంకో రెండు తలుపులో ఏముంది? ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఇక్కడ లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అవన్నీ మీరు రాస్తున్నారు కూడా. రాస్తున్నారా? ప్రశ్న అడిగితే చెప్పగలరా? తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్లో వ్యత్యాసం ఏమిటి? తేడా ఏమిటి? ఎవరు చెప్పగలరు? అల్లాహకి అంకితం, అల్లాహ్ తప్ప ఎవరు చేయలేరు. అల్లాహ్ యొక్క కార్యాలు అల్లాహ్ ఒక్కడే చేస్తున్నాడని విశ్వసించారు. అది తౌహీదే రుబూబియత్. తౌహీద్ ఉలూహియత్ దాసుడు చేసే కార్యాలన్నీ అల్లాహకే అంకితం చేయాలి, చేయకూడదు. అది తౌహీదే ఉలూహియత్. అయితే తౌహీద్ అస్మా సిఫాత్, ఇది ఎవరి ప్రత్యేకత? ఆ కాలంలో సహాబాల ప్రత్యేకత, ఉమ్మతి ముస్లిమా యొక్క ప్రత్యేకత. ఈ కాలంలో సలఫీల ప్రత్యేకత. ఇంకా ఎవరికి తెలియదు, ఎవరి విశ్వాసం కూడా ఈ తౌహీద్ మీద లేదు. అందరూ దూరం అయిపోయారు. ఇది మన ప్రత్యేకత. ఇది తెలుసుకున్నాకే మనకు అల్లాహ్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఏ తెలుసుకున్నాక? ఏ తౌహీద్? తౌహీదే అస్మా సిఫాత్. ఇది తెలియకపోతే అల్లాహ్ని మీరు పరిచయం పోయినట్టే. తౌహీద్ అస్మా సిఫాత్ నేర్చుకున్న తర్వాతే మనము అల్లాహ్ని పరిచయం చేసుకున్నట్టు ఫీల్ అవ్వగలం. అది లేకపోతే తౌహీద్ ఇంకా నేర్చుకోలేము. అలాగే ఇంకా సరే, ఇప్పుడు ముఖద్వారం యొక్క రెండో భాగం అదేంటది? ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఇందులో ఏ అంశం ఉంది? రిసాలత్ అనే అంశం. ఆ రిసాలత్పై మనము విశ్వసించిన తర్వాత మనపై 4 విషయాలు, ఎన్నో విషయాలు విధిగావించబడుతున్నాయి, కానీ 4 ముఖ్య విషయాలు అవి ఏంటో తెలుసుకోవాలి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చెప్పగానే, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ పలకగానే, ముహమ్మద్ రసూలుల్లాహ్పై విశ్వాసం తీసుకురాగానే 4 విధులు మనపై విధించబడుతున్నాయి. మొట్టమొదటి విధి రాసుకోండి. మామూరాత్ మే ఆప్కి ఇతాత్ కన్నా, తాఅతుహు ఫీమా అమర్. అంటే ఆయన ఆజ్ఞలకు విధేయత అయి ఉండాలి. ఎవరి ఆజ్ఞలకు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞలకు విధేయత చూపెట్టాలి. తాఅతుహు ఫీమా, ఇది వాజిబ్, ఇది ముస్తహబ్ అని కూడా చూడకూడదు. ఆజ్ఞ ఇచ్చారా, వెంటనే విధేయత. ఆజ్ఞ దొరికిందా, ఆ ఆజ్ఞ 2 రకాలుగా రావచ్చు. ఖురాన్ ద్వారా కూడా రావచ్చు, హదీస్ ద్వారా కూడా రావచ్చు. మా ఆతాకం రసూలు ఫఖుదు, ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇస్తున్నారో వెంటనే పుచ్చుకోండి, విధేయత చూపెట్టండి. ఈ విధి మనపై విధింపబడుతుంది.
ఇక అటు ఇటు చూసేది లేదు. इज्तिनाब मानहा अन्हु व ज़जर, मनहियात से बचाव का रास्ता इख्तियार करना. ఆయన నివారించిన వాటి నుండి దూరముగా ఉండుట. ఆయన నివారించిన వాటి నుండి దూరముగా ఉండుట. దేని గురించి అయితే నివారించారో వెంటనే ఆగిపోవాలి, స్టాప్. ఇక రెండో మాట ఏం లేదు. ఇది నిషేధం అన్నారు, ఆగిపోవాలి అంతే. ఈ నిషేధం ఎక్కడి నుంచి రావచ్చు? హదీస్ ద్వారా కూడా రావచ్చు, ఖురాన్ ద్వారా కూడా రావచ్చు. ఎందుకంటే ఖురాన్ ఆదేశాలు కూడా మనకు ఎవరు నేర్పారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారు. హదీస్ ఆదేశాలు అవి కూడా ఆయనే మన దగ్గర చేర్చాడు. కాబట్టి ఆయన నివారించే విషయాల నుంచి మనము దూరంగా ఉండిపోతాం. ఈ రెండిట్లో కొద్దిగా తేడా ఉంది. ఇదా అమర్తుం బిషైఇన్ ఫాతు బిహి మస్తతాతు వైదా నహైతుకుం అన్హు ఫంతహు. ఏదైనా విషయం గురించి ఆజ్ఞిస్తే మీరు ఎంత చేయగలుగుతారో అంత చెయ్యండి అన్నారు. ఎంత పెద్ద అనుగ్రహం ఇది అల్లాహ్ తరపున, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరపున. మీకు నేను ఆజ్ఞిస్తే ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. నమాజ్ చేయమన్నా, నిలబడి చెయ్యాలి. నిలబడకపోతే ఎక్కడ? కుర్చీ మీద. కుర్చీ మీద కూర్చునే ఆదేశం లేదు. మూడు ఆప్షన్స్. నిలబడాలి, కింద నేల మీద కూర్చోవాలి, లేకపోతే పడుకుని చేసుకోవాలి. ఈ కుర్చీ మీద కూర్చున్న ఆదేశం మనం పుట్టించుకున్నాం, సృష్టించుకున్నాం. ఎక్కడా లేదు. ఆ రోజు కుర్చీలు ఉన్నాయా? లేవా? అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్పేసి కుర్చీ ఉందని. ఆ రోజుల్లో ఖురాన్ అవతరింపబడలేదా? వసియ కుర్సీ సమావాతి వల్లారు అన్నాడు అల్లాహ్ తబారక. మీరు లేదంటారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం హస్సాబ్ బిన్ సాబిత్ రజియల్లాహు తఆలా కోసం మస్జిద్ నబీలో కుర్చీ పెట్టేవాడు. పెట్టి ఉహుజుహుం, ఆ కుఫార్ మక్కాకి వ్యతిరేకంగా మీరు అష్ఆర్ చెప్పండి, కవితను చెప్పండి అనేవాడు. ఆయన కవితను చెప్పాడు కుర్చీ మీద కూర్చుని. మీరు లేదన్నారు. తెలుసుకొని ఒక మాట చెప్పాలి, తెలుసుకొని చెప్పి. కుర్చీ ఉన్నా కానీ ఎప్పుడైనా కుర్చీ మీద కూర్చొని నేను నమాజ్ చేయమని చెప్పారా ఎప్పుడైనా? ఎప్పుడు చెప్పలేదు. ఒకే ఒక హదీస్ వస్తుంది, కుర్చీ మీద కూర్చునే వాళ్ళు దాంతో దలీల్గా పడతారు. ఆ హదీస్ ఏంటంటే, ఒకసారి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉన్నారు. మంచి వాన కురిసింది. 2 కొండల మధ్య ఇళ్ళు ఉన్నారు. మొత్తం అంతా బురద అయిపోయింది. కింద దిగడానికి చోటు లేదు. అప్పుడు ఏమన్నారు? మీరు మీ గుర్రాల మీద కూర్చుని నమాజ్ చేయండి. అది ఒకటే, అది కూడా కుర్చీ కాదు, గుర్రాల మీద. మీరు జిహాద్కి వెళ్తున్నారు, గుర్రాల మీద కూర్చున్నారు, కింద దిగలేరు, దిగితే ఎంత బురద ఉంది, అప్పుడు మీరు గుర్రాల మీద కూర్చొని నమాజ్ చేసుకోండి. రైట్? అయినంత వరకు కుర్చీ మీద కూర్చోకుండా నేల మీద కూర్చొని చేస్తానికి ప్రయత్నం చేయండి. కాదు, మాకు డాక్టర్ చెప్పేశాడు, నువ్వు కింద కూర్చున్నావా చచ్చిపోతావు, అప్పుడు కుర్చీ మీద కూర్చోవచ్చు. అప్పుడు కుర్చీ మీద కూర్చోవచ్చు. ఫమనిస్తుర్ర గైర బాగిన్ వలా ఆదిన్ ఫలా ఇస్మా అలైహి. ఎవరైతే మజ్బూర్ అయిపోయాడో, ఇక వేరే దారి లేదు, అప్పుడు ఆ పని చేయాలి. లేకపోతే కూర్చుంటుంది. ఒకనొక రోజు రావచ్చు కూర్చుంటుంటే కుర్చీ మీదే అనుకుంటారు. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. మంచి యువకులు కాస్తంత కాలు దెబ్బకు తగలగానే కుర్చీ పట్టుకుంటారు.
మసీదులో వచ్చి ఈ కుర్చీ మీద కూర్చుంటాం, ఇది మీ గర్వం ఆగ్రహానికి చిహ్నం. కుర్చీ మీద కూర్చుంటాం. అల్లా ముందు మీరు కుర్చీ మీద కూర్చుంటున్నారు. తప్పదు అన్నప్పుడేనండి. అవకాశం ఏనంత ఎక్కడ కూర్చోవాలి? నేల మీద కూర్చో. ఇంకొక ఆప్షన్ ఉంది కదా, పడుకుని చేసుకోండి నమాజ్ హాయిగా. ఆప్షన్ ఉందా లేదా? పడుకుని చేసుకోండి. ఇచ్చారా లేదా ఆప్షన్? అలాంటప్పుడు మనం ఎందుకు కుర్చీ మీద కూర్చోవాలి? నేల మీద మంచి పడుకోవచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, విధేయత చూపెట్టాలి. అందులో ఆప్షన్ ఇచ్చాడు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆప్షన్ ఇచ్చారు. ఏమని? ఎంత మీ వల్ల ఎంత వద్దో అంత చేసి చూపెట్టాడు. ఇదా అమర్తుకుం బిషైఇన్ ఫాతూ బిహి మస్తతాతుం వైదా నహైతుకుం అన్హు ఫంతహు. ఒకవేళ నేను నివారిస్తే వెంటనే ఆగిపోవాలి. వడ్డీ తినవద్దు అంతే, కాస్తంత కూస్తంత కాదు. ఎందుకంటే చేస్తంలో కష్టం ఉంది, చెయ్యగాడు చేయలేడు. కానీ ఆగిపోవడంలో ఏ కష్టం లేదు, హాయిగా ఆగిపోవచ్చు. నివారించే విషయాల్లో మనకు స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆగవచ్చు లేదా చేయవచ్చు. ఆగిపోవటం. కానీ చేసే విషయాల్లో ఏం చేయాలి? మా వల్ల ఎంత అవుతే అంత చేసి చూపెట్టాలి. రైట్. ఆ తర్వాత మూడోది తస్దీకు ఫీమా అఖ్బర్. ఆప్కే బతాయే హుయే కి తస్దీక్ అంటే ఏంటి? ఆయన తెలిపిన అన్ని విషయాలకు ధృవీకరించాలి. ధృవీకరించాలంటే తాయి చెయ్యాలి. అంటే దాన్ని నిజం అని పూర్తిగా నమ్మకం పెట్టుకోవాలి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాలు తెలిపారో ఆ విషయాల గురించి పూర్తిగా నిజమే, అబద్ధం కాలేదు, అది నిజమే అని పూర్తిగా విశ్వసించాలి. ఎంతవరకు అంటే ఇప్పుడు మీ గోడ చూస్తున్నామండి, తెలుగు ఉందా నలుపు ఉందా? తెలుపు. మన కళ్ళు తప్పు చేయవచ్చు, అది నలుపుగా ఉండవచ్చు. కొన్ని ఎక్స్పీరియన్స్ మనకి తప్పు కావచ్చు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏ నాటికి తప్పు కానేరదు. పూర్తిగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దజ్జాల్ సృష్టించబడ్డాడు, ఈ లోకంలో ఉన్నాడు, రేపు ప్రళయనున్నాడు, ఒక పెద్ద వ్యక్తిగా నేనే దేవుడు అని వస్తాడు. నేను నమ్మకం పెట్టాలా లేదా? పూర్తి నమ్మకం. వాడు సృష్టించబడితే ఎక్కడున్నాడు? మనం లోకమంతా చుట్టేసాం కదా, చూసేసాం కదా, ఎక్కడ కనపడలేదు కదా, ఉన్నాడో లేదో ఇలాంటి మాటలు చెప్పకూడదు. అదేవిధంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? సమాధిలో శిక్ష కూడా ఉంది, మంచి వారికి అల్లాహ్ తబారక తఆలా అనుగ్రహాలు కూడా ఇస్తాడు. దీని మీద నమ్మకం ఉండాలా లేదా? లేకపోతే ఇన్ని సమాధులు మీద తవ్వాం కదా, ఎక్కడ నరకం స్వర్గం కనపడలేదే అనుమానంలో పడతారా? పడకూడదు. ఒక రవ్వ గింజ లాంటి ఏంటి మట్టిలో అల్లాహ్ తబారక తఆలా వందలాది కాదు వేలాది సమాధులు తయారు చేయవచ్చు. అదేవిధంగా ఒక ఆయన రేడియోలో దర్శకురాన్ని ఇచ్చేవాడు. రేడియోలో దర్శకురా కరీంనగర్లో ఇలాగే ప్రోగ్రాం అయింది.
ఆ ప్రోగ్రాం తర్వాత సమాధి శిక్షల గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సమాధి శిక్ష తప్పకుండా సమాధిలో జరుగుద్దని నేను చెప్పాను. ఓ ఏంటండి మీరు, సమాధి శిక్షలపై మీకు నమ్మకం ఉందా అన్నాడు. ఉంది బాబు. ఎందుకు? ఖురాన్లో వచ్చింది, హదీస్లో వచ్చింది. అయితే అల్లాహ్ని మీరు జాలిం అని చెప్తున్నారు అన్నాడు. జాలిం అంటే తెలుసా? దౌర్జన్యం చేసేవాడు. అది ఎలా? వాడికి ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడు? దర్శకురాలు ఇచ్చేవాడు దాయి అతను. ఏం చెప్పాడంటే, ఒక ఆయన చూడండి, ఇవాళ చనిపోయాడు, పెళ్లి దినానికి చాలా కాలం ఉంది, అప్పుడు దాకా శిక్షలోనే ఉంటాడు కదా, అంతే శిక్షకి అర్హుడు. పెళ్లి దినానికి కొన్ని క్షణాల ముందు చనిపోయాడు, వాడికి ఎలా సమాధి శిక్ష? ఎలా అంటే అప్పుడు నేను అన్నాను, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాల గురించి నీకు తెలియదు కాబట్టి ఈ మాట అంటున్నాను. అల్లాహ్ ఎలాంటి వాడంటే ఒక క్షణానికి వందలాది సంవత్సరాలుగా మార్చేయగలడు. వందలాది సంవత్సరాలని ఒక క్షణంలో మార్చే. ఉదాహరణ, మేరాజ్లో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి బైతుల్ మక్దస్ వెళ్ళారు. బైతుల్ నుండి మొదటి ఆకాశం నుంచి రెండో ఆకాశం, రెండో నుంచి 3, 4, 5, 6, 7 సిద్రతే ముంతహా వరకు వెళ్ళారు. మళ్ళీ అలాగే తిరిగి వచ్చారు. వస్తే ఎలాగుంది? పరుపు ఇంకా వేడిగానే ఉంది. ఆ కుండి దర్వాజా కట్టారు కదా, అది ఇంకా కదులుతానే. ఒక క్షణంలో అల్లాహ్ తబారక తఆలా ఎంత బరకత్ ఇచ్చారంటే వేలాది సంవత్సరాలుగా మార్చేశారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం కోసం. ఇక్కడ వాళ్ళ కోసం ఒక క్షణం చేయగలరా లేదా? అల్లాహ్ని మీరు తెలుసుకోలేకపోయారు. అందుకు కాబట్టి అప్పుడు మైండ్కి ఎక్కింది, అమ్మ బాబోయ్ ఎట్లా చెప్పేశాను నేను. ఎవరైతే ఈరోజు చనిపోయాడు, అల్లాహ్ తఆలా తగ్గించాలనుకుంటే ఆ కాలాన్ని తగ్గించేస్తారు. ప్రతిదానికి క్షణాల ముందు చనిపోయిన వాడికి శిక్ష ఎక్కువగా ఇవ్వాలంటే అందరి కోసం 4 క్షణాలే ఉంటాయి, అతని కోసం వేలాది సంవత్సరాలుగా మార్చారు. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్కి వెళ్ళినప్పుడు ఒక ఆకాశం నుండి రెండో ఆకాశం వెళ్తానికి ఎంతకాలం పడుతుంది? 500 సంవత్సరాలు. గుర్రం పరిగెత్తిన 5 సంవత్సరాలు. అప్పుడు ఒక ఆకాశం నుంచి రెండో ఒక ఆకాశం, మళ్ళీ ఆకాశం కూడా అంత చిగ్గా ఉంటుంది. ఒక ఆకాశం దాటాలన్నా మళ్ళీ 500 సంవత్సరాలు, మళ్ళీ ఇంకొక ఆకాశం వెళ్ళాలంటే మళ్ళీ 5. ఈ విధంగా 2 ఏళ్ళు 14 5,000 అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 3,500 సంవత్సరాలు. అది 7 ఉంటేనండి, ఇప్పుడు 14 అయిపోయినాయి కదా. ఇక్కడ నుంచి ఆకాశం వరకు, మళ్ళీ ఆకాశం దాటడానికి 500 సంవత్సరాలు పరిగెత్తాలి. ఈ విధంగా అంత పెద్ద కాలాన్ని అల్లాహ్ తబారక తఆలా క్షణంలో మార్చాడా లేదా? మార్చేశాడు. అయితే అల్లాహ్ మరియు రసూల్ దేని గురించి అయితే చెప్పారో దానిపై పూర్తి నమ్మకం పెట్టుకోవాలి. ఆమన రసూలు బిమా ఉంజిల ఇలైహి మిన్ రబ్బిహి వల్ ముమినూన్. పూర్తి నమ్మకం పెట్టారు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన అనుచరులు. అదేవిధంగా మన నమ్మకం కూడా, మన విశ్వాసం కూడా అలాంటి విశ్వాసం ఉంటుంది. ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. వారు ఏ విధమైన విశ్వాసం పెట్టుకున్నారో అలాంటి విశ్వాసం మాది కూడా ఉండాలి. వలో కుషిఫల్ హిజాబ్ లమజ్దాదు ఈమానన్ ఖత్తు. సహాబాల ఈమాన్ యొక్క విశ్వాసం యొక్క ప్రత్యేకత ఏంటి? పరిపూర్ణంగా ఎప్పుడు ఉండేది, తగ్గేది కాదు. ఒకవేళ కొద్దిగా తగ్గిన విశ్వాసం ఏం చేసేవారు? తాలియకు యనూమిను సాత.
తమ్ముడా రా, మన ఇద్దరం కలిసి మన ఈమాన్ని ఏంటి దాన్ని హెచ్చిద్దాం, ఎక్కువ చేద్దాం, రా కూర్చుని ఇద్దరు సహాబాలు వెళ్తూ మధ్యలో ఒక చెట్టు వస్తే అటు నుంచి ఇటు నుంచి వచ్చి వల్లాస్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఇల్లల్లదీన ఆమను ఈ ఆయత్ని చదువుకునేవాడు. ఎందుకంటే వైదా తులియత్ అలైహిం ఆయాతుహు జాదతుహుం ఈమానా. ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసం మీరు పెట్టాలి, అప్పుడే మన విశ్వాసం పూర్తి అవుతుంది. అయితే నాలుగో విధి మనపై విధింపబడుతుంది. ముహమ్మదు రసూలుల్లాహ్ అని చెప్పిన తర్వాత ఇది చాలా ముఖ్యం, అన్నీ ముఖ్యం అనుకోండి, ఇది ఇంకా ఇంపార్టెంట్. అదేంటంటే అల్లా నాబుద్ అల్లాహ్ ఇల్లా బిమా షరా ఆప్కే తరీఖే పర్ అల్లాహ్కి ఇబాదత్. అంటే ఏంటి? కేవలం ఆయన పద్ధతి మీదనే ఆరాధన చెయ్యాలి. అల్లాహ్ యొక్క ఆరాధన ఎవరి పద్ధతిని చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారు చెప్పిన పద్ధతి మీదనే చేయాలి. అప్పుడు మనం ముస్లింగా పరిగణించబడతాం, లేదా ముస్లిం కాలేదు. రైట్? ఒకవేళ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆజ్ఞకి వ్యతిరేకంగా వెళ్తే ఏంటి రిజల్ట్? ఏంటి? మనము బిద్లల్లో పడిపోతాం. దేంట్లో పడిపోతాం? బిద్లల్లో పడిపోతాం. ఇప్పుడే అహకాం గురించి మీరు విన్నారు. ఇక్కడ ఒక డెఫినేషన్ చెప్పదలుచుకున్నాను. సున్నత్ అని వచ్చినప్పుడు దానికి 4 మీనింగ్లు ఉంటాయి. సున్నత్ అన్నప్పుడు దానికి 4 మీనింగ్లు ఉంటాయి. సున్నత్ ఆపోజిట్ ఖురాన్, ఖురాన్కి ఆపోజిట్ సున్నత్. అంటే అల్లాహ్ యొక్క వాక్కు ఖురాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్కు కానీ, అతను చేసిన కార్యం కానీ, అతను సెలవిచ్చిన సెలవు కానీ, ఇది కూడా సున్నత్. అంటే ఇక్కడ ఏంటి? హదీస్ అన్నమాట. తెలిసిందా? సున్నత్ ఇంటూ వాజిబ్, సున్నత్ ఇంటూ వాజిబ్. వాజిబ్కి వ్యతిరేకంగా ఏముంది ఇక్కడ? ముస్తహబ్. వాజిబ్, ముస్తహబ్. సున్నత్ ఒకసారి ముస్తహబ్ మీనింగ్లో వస్తుంది, సున్నత్ హదీస్ మీనింగ్లో వస్తుంది, సున్నత్ ఏ మీనింగ్లో వస్తుంది? ముస్తహబ్ మీనింగ్లో వస్తుంది. ఇంకొకటి సున్నత్ ఇంటూ బిదత్. ఇక్కడ సున్నత్ అంటే ఏంటి? తరీకా. తరీకా అంటే పద్ధతి, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతి. ఆ పద్ధతిని వదిలేస్తే ఏమైపోతాం? మేము బిదత్లో పడిపోతాం. రైట్? తెలిసిందా? అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనము సున్నత్ మీదే ఉండాలి. సున్నత్ మీద ఉండాలంటే ఏం చేయాలి? అల్లా నాబుదుల్లాహ్ ఇల్లా బిమా షరా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఏ పద్ధతి మీద నమాజ్ చేయమన్నారో అదే పద్ధతి మీద, ఏ పద్ధతి మీద ఉపాసనలు అమన్నారో ఆ పద్ధతి మీద, ఏ పద్ధతి మీద హజ్ చేయమన్నారో ఆ పద్ధతి మీద చెయ్యాలి. రైట్? మన మామలాత్ కూడా ఆయన చెప్పిన పద్ధతి మీద చేస్తే మనకు సున్నత్ అంతా మనకు పుణ్యం దొరుకుతుంది. ప్రతీదీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చేసినట్టు చెయ్యాలి. కాకపోతే ఆరాధనలు తప్పనిసరి. మామలాత్ సమస్యల్లో మనం ఫాలో అప్ అవుతే మనకు సున్నత్ యొక్క పుణ్యం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఏది ఏమైనా సరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి మీదనే ఆరాధన చెయ్యాలి. రైట్? ఇక్కడ వరకు మనము ఈ ముఖద్వారం గురించి తెలుసుకున్నాము. ఏ ముఖద్వారం? ఈ అందమైన మేడ యొక్క ముఖద్వారం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. టైం ఎంత ఉంది? ఇంకా 10 నిమిషాలు. లోపల ప్రవేశిస్తామా లేకపోతే రేపు ప్రవేశిస్తామా? ఇంత సుందరమైన భవనం ఉంది, లోపల వెళ్దామా లేదా?
లేకపోతే మీరు ప్రశ్నలు ఉండే అడుగుతారా? మీ ఇష్టం. ప్రవేశిద్దామంటే ప్రవేశిద్దాం. సరే, బ్రీఫ్గా చెప్పుకుందాం. కొంతమంది రేపు వెళ్ళిపోయే వాళ్ళు ఉండారా లేదా? ఉంటారా? అలాంటి వాళ్ళు ఉంటారు. బ్రీఫ్గా చెప్దాం 10 నిమిషాలు. ఆ తర్వాత రేపు వివరంగా డీప్గా చెప్పుకుందాం రేపు. రైట్? బ్రీఫ్గా చెప్పాలంటే అకీదా అన్నది ఏదో తెలుసుకుని వదిలే మాటలు కావు. మన జీవితం అంతా మాతో పాటు ఉండాలి. మన జీవితంలో అందులో అభివృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి చెందుతూ ఉండాలి. అది ఎలా అని మీరు అడగరు. ఇందులో కొంతమంది నవ ముస్లిం ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అందరికీ అవసరమైన విషయమే. అదేంటంటే మనం లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని మనం ఈ భవనంలో ప్రవేశించాం. ఇక్కడ మొట్టమొదటి అంతస్తు, గ్రౌండ్ ఫ్లోర్, దానికి ఒక పేరు పెట్టబడింది ఇస్లాం. ఈ స్టైర్ని ఏం పేరు పెట్టబడింది? ఇస్లాం. దీని గురించి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే మల్ ఇస్లాం అని ఆయన అడిగారు. ఎవరు? జిబ్రాయిల్ గారు. దానికి సమాధానంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే అల్ ఇస్లాము అన్ తష్హద అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్. కలిమా పఠించారు. రెండోది వన్ తుకీమస్ సలా, నమాజ్ చెయ్యాలి, 5 పళ్ళ నమాజ్. ఆ తర్వాత అంతూతియ జకాత్ ఇవ్వాలి. ఆ తర్వాత అంతసూమ రమదాన్ ఉపవాసాలు ఉండాలి. వాన్ తహుజ్జల్ బైత ఇన్ ఇస్తతాత ఇలైహి సబీలా, ఒకవేళ అల్లాహ్ తబారక తఆలా మీకు సోమత ఇస్తే హజ్ యాత్ర కూడా చేయాలి. ఈ 5 పని చేసేవాడు ఏమనబడతాడు? ముస్లిం. ఈ 5 పని చేసి నేను మోమిన్ అయిపోయానంటే కాదురా బాబు అని. కాలతిల్ ఆరాబు ఆమన్నా కుల్లం తూమిను వలాకిన్ ఖూలు అస్లమ్. పల్లెటూరులో వచ్చి ఏమన్నారు? మనం మోమిన్లు అయిపోయానండి అన్నారు. అంటే అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ అవతరింపజేశాడు. చేసి ఏమన్నాడు? కాలతిల్ ఆరాబు ఆమన్నా, పల్లెటూరు అంటున్నారు ఆమన్నా, మేము ఈమాన్ తీసుకొచ్చాం, మేము మోమిన్లు అయ్యాం, వాళ్ళకి చెప్పండి. కాలతిల్ ఆరాబు ఆమన్నా కుల్లం తూమిను, ఇంకా మీరు మోమిన్లు అండి. వలాకిన్ ఖూలు అస్లమ్నా, కానీ చెప్పండి మేము ముస్లింలు అయిపోయాం. ఎందుకంటే బహిర్గంగా బాహ్యంగా మీరు ముస్లిం లాగానే కనబడుతున్నారు, కానీ మీ లోపల మీ విశ్వాసం ఎలా ఉందో మాకు తెలియదు. విశ్వాసం పరిపూర్ణంగా ఉందా లేదా తెలియదు. ఎందుకంటే మునాఫికులు కూడా ఈ పని చేసేవాడు కదా, చేసేవాళ్ళు చేయలేదు. ఇవాళ కూడా కొందరు మునాఫికులు ఉన్నారు, చేస్తున్నారు. అది మన దగ్గర ఈమాన్ పరిపూర్ణంగా ఉందా లేదా అని తెలుసుకుంటానికి ఒక పద్ధతి ఉంది. నిరాశగా బద్ధకంగా ఈ పని చేస్తుంటే ఏంటి? ఈమాన్ లేనట్టు. వలా యాతూన స్సలాత ఇల్లా వహుం కుసాలా. మునాఫిక్ గురించి అల్లాహ్ తబారక ఏమన్నాడు? వారు నమాజ్కి వచ్చేవాళ్ళు కాదు, మరి బద్ధకంగా వచ్చేవాళ్ళు. చురుగ్గా వెళ్తున్నావా, బద్ధకంగా వెళ్తున్నావా నమాజ్కి? చురుగ్గా యాక్టివ్గా, బాగా యాక్టివ్గా ఉన్నాడు ఉన్నారండి లోపల ఈమాన్ ఉన్నట్టు, లేకపోతే ఈమాన్ లేనట్టు. వలా యజ్కురుల్లాహ ఇల్లా ఖలీలా. నమాజ్లో నుంచుని ఎక్కువగా మా దుకాణం గురించి లేదా మా వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నాం. అల్లా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు నమాజ్లో ఉండి కూడా. అలాగుంటే అది మునాఫికుల చిహ్నం. వలా యజ్కురుల్లాహ ఇల్లా ఖలీలా. కాదు, అల్లాహ్కి గుర్తు చేసుకున్నాం అంటే
అప్పుడు మనలో ఈమాన్ ఉన్నట్టు. అందుకని ఇక్కడ మనకే ఒక తీర్పులో రావచ్చు. ఇక ఆ తర్వాత దీని ఎన్ని పిల్లర్స్ ఉండేవి? 1, 2, 3, 4, 5 పిల్లర్స్ మీద ఈ భవనం, ఈ అంతస్తు నుంచునుంది. ఈ 5 చేస్తే మనం ఏమనబడతాం? ముస్లిం. ఆ తర్వాత ఇంకో స్టెప్ ఉంది. ఇందులో వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఏమనబడతాం? ఈమాన్. దీని పేరు అల్లాహ్ తబారక ఏమన్నాడు? ఈమాన్ అని రాశాడు. మళ్ళీ ఈమాన్ అని జిబ్రైల్ గారు అడిగారు. అడిగితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అంతుమిన బిల్లాహి వ మలాయికతి వ కుతుబి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిర్ వల్ ఖద్రి ఖైరిహి వ షర్రి. మీరు విశ్వాసం తీసుకురండి. దేనిపై? అల్లాహ్పై, దైవ దూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై, ప్రయోజనంపై, విధిరాతపై, వీటిపై విశ్వాసం తీసుకుని వస్తే అప్పుడు మీ పేరు ఏం పేరు అనబడుద్ది? అంటే ఇక్కడ కాంపిటీషన్ ఉంది. ఏమేమో పోటీలు అవుతుంటాయి. ఈ పోటీలో రాండి. వఫీ జాలిక ఫల్యతనాఫసిల్ ముతనాఫిసున్ అన్నాడు అల్లాహ్ తబారక. పోటీ పడితే ఎందులో పోటీ పడే? నేను ముస్లింగా ఉన్నాను, కాదు నేను మోమిన్ అయిపోవాలి. అది ఎలా తెలుస్తుంది? మోమిన్ అయిపోయి కూడా నేను మోమిన్ చెప్పుకోకూడదు. జాఖతోమల్ ఈమాన్ మన్ రదియ బిల్లాహి రబ్బం వ బిల్ ఇస్లామి దీనన్ వ బి ముహమ్మదిన్ నబియ్యన్ వ రసూలా అని నబీ కరీం సల్లల్లాహు అన్నారు. అతనికి ఈమాన్ యొక్క రుచి దొరకాలి. ఎవరు దొరుకుద్ది? మన్ రదియ బిల్లాహి రబ్బన్, ఎవరైతే అల్లాహ్ని రాజీ చేస్తున్నాడు ప్రభువుగా, వ బిల్ ఇస్లామి దీనన్, దీంతో ఇష్టపడ్డాడు ధర్మంగా, వ బి ముహమ్మదిన్ నబియ్యన్ వ రసూలా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతను ప్రవక్తని పూర్తిగా విశ్వసించాడు. అలాంటి వాడు ఈ పని చేస్తుంటే అతనికి ఏం దొరుకుతుంది? రుచి దొరుకుతుంది. ఒకవేళ ఎవరైనా బాధ పెట్టినా రుచి దొరుకుతుంది. ఆసియా ఫిరౌన్ యొక్క భార్యని ఏం చేశారు? సూర్యు మీద ఎక్కిచ్చారు. అయినా కానీ ఆమె ఏడ్చిందా? నవ్వుతుంది. ఆ బాధలో కూడా రుచి దొరికింది. ఆ బాధలో కూడా రుచి దొరికింది. బాధలు వస్తాయి ఇస్లాంలో వచ్చినాక. ఆ రుచి పొందారంటే మీ ఈమాన్ పరిపూర్ణమైనట్టే. గాబరా పడ్డారంటే ఈమాన్ పూర్తి కాదు. ఆ తర్వాత 3వ అంతస్తు ఉంది, దాని పేరు ఇహ్సాన్. దీని గురించి వివరంగా ఇన్షాల్లా నేను రేపు చెప్తాను. ఇంతవరకు సమాప్తం చేస్తాం. ఇక మీ దగ్గర క్వశ్చన్ ఉంటే అడగండి, లేకపోతే వచ్చే దర్శనం ఇన్షాల్లా డీటెయిల్స్గా మీ ముందు పెడతాం.